హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ స్మృతి విస్మృతి. సైకాలజీలో స్మృతి విస్మృతి అనే టాపిక్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఏంటి? స్మృతి అంటే ఏంటి? సీఖీ గయి చీజోं का స్మరణ కన్నా, మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ విషయాలని స్మరించడం. స్మృతి అంటే మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ విషయాలని రీకాల్ చేయడం. ముఖ్యంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన జీవితంలో చాలా కీలక పాత్ర వహిస్తుందన్నమాట ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. దీని గురించి స్టార్ట్ ఏమన్నారు అంటే, सीखी हुई बातों को उसी तरह याद रखना जैसे पहले हुआ करता था. మనం ఏ రకంగా అయితే నేర్చుకుంటున్నామో అదే రకంగా గుర్తుంచుకోవడమే స్మృతి అని చెప్పింది ఎవరు అంటే స్టార్ట్ చెప్పాడండి. స్టార్ట్ ఏమని చెప్పారు? सीखी हुई बातों को उसी तरह याद रखना, నేర్చుకునే విధంగా గుర్తుపెట్టుకోవడమే సీఖనా అంటే. टर्न ఏమన్నారు? मस्तिष्क में सीखी गई बातों को स्थिर करने और ज़रूरत पड़ने पर उसे చేతన में लाने की క్రియ. మెదడులో ఏవైతే మనం నేర్చుకున్న అంశాలు ఉంటాయో ఆ అంశాలని మెదడులో నిక్షేపరిచి మనకి అవసరం ఉన్నప్పుడు వాటిని ప్రజెంట్ చేయడం. ఇది మరి స్మృతి అంటే. చూడండి, ఒకటి ఎలా నేర్చుకున్నామో అలా గుర్తుపెట్టుకోవడం అన్నది ఎవరు? స్టార్ట్. అయితే టర్న్ ఏమన్నారు? మనకి అవసరం వచ్చినప్పుడు వాటిని రీకాల్ చేయడమే స్మృతి అంటే. అయితే ఈ స్మృతి మీద ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. పబ్బిమ్ హాన్ అనే ఈ వ్యక్తి డైరెక్ట్గా తన మీద ఎన్నో స్మృతికి సంబంధించి ప్రయోగాల్ని కూడా చేసుకోవడం అనేది జరిగింది. పహలా వైజ్ఞానిక రూప్ శోధ్ కర్నే వాలా ఆద్మీ. స్మృతి గురించి ఏదైనా వైజ్ఞానిక రూపాన్ని మరి ప్రస్తావించిన ఆద్యుడు ఎవరైనా ఉంటే పబ్బిమ్ హాన్ అని చెప్పాలి. जिसने स्मृति के संबंध में खुद पर प्रयोग किए. స్మృతి పట్ల, మెమొరీ పట్ల మరి ఎన్నో ప్రయోగాలు చేసి 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని కూడా రాయడం అనేది జరిగింది. అలాగే మరి बचाव का तरीका, अवधारण क्रम का निर्माण के बारे में इन्होंने लिखा. మరి బచావ్ అంటే ఇక్కడ పొదుపు అనే వ్యవస్థ. అంటే మనం రీకాల్ సిస్టమ్ చేసేటప్పుడు పొదుపు వ్యవస్థ అనేది తర్వాత వస్తుంది, అది దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ పబ్బిమ్ హాన్ అనే వ్యక్తి మొట్టమొదటి స్మృతికి ఆద్యుడు పోశాడు. తన మీద తాను ఎన్నో గ్రంథాలని తన మీద తాను ఎన్నో ప్రయోగాలను చేశాడు. 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. స్మృతి అంటే నేర్చుకున్న విషయాలని స్మరించడం. రెండోది స్టార్ట్, ఏ రకంగా నేర్చుకున్నామో ఆ రకంగా గుర్తుపెట్టుకోవడం. టర్న్, మనం నేర్చుకున్న అంశాలు మెదడులో నిక్షిప్తపరిచి వాటిని మనకు అవసరం వచ్చినప్పుడు ప్రజెంట్ చేయడం. పబ్బిమ్ హాన్ ఎన్నో రకాల ప్రయోగాలు తన మీద తాను చేసుకున్నాడు. స్మృతి వ్యవస్థకి ఆద్యుడు 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాశాడు. ఇంకా కొన్ని పరిభాషలు లైక్ ప్లేటో, అరస్తు, ఫ్రాన్సిస్ గాల్టన్ చెప్పిన పరిభాషలు వీళ్ళు చెప్పారు, కానీ వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేని కారణంగా పెద్దగా పట్టించుకోలేదు. ప్లేటో का सोच था कि मानव मस्तिष्क में एक लक्ष्य जैसा पदार्थ होता है जो हर मनुष्य में भिन्न होता है और उसी रचना का निर्धारित करता है. అంటే ఒక మానవ మెదడులో ఒక లక్క పదార్థం అనే నిర్మాణం ఉంటుంది. ప్రతి మనిషి భిన్నంగా ఉంటుంది. దాని గురించే ఆ లక్క ముద్ద ఉండే స్థితిని బట్టి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి అనేది ఉంటుందని చెప్పి ప్లేటో చెప్పారు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. అరస్తు ఏం చెప్పారు? అరస్తు కా విచార్ థా కి సృష్టి
स्मृति में अतीत ही कार्य है, वर्तमान फोकस है, भविष्यत अपेक्षा है। అతీత అనేది అంటే భూతం అనేది కార్యము, వర్తమానం ప్రజెంట్ నడుస్తున్నది, భవిష్య అపేక్షించేది అని చెప్పి एक समय के लिए प्लेटो को अरस्तु की स्मृति के ज्ञान को अस्वीकार कर दिया गया क्योंकि इनको कार्य वैज्ञानिक प्रमाण कोई नहीं है। सर फ्रांसिस गैल्टन ने स्मृति की प्रकृति का पता लगाने की कोशिश की। उन्होंने अध्ययन के लिए आत्मनिरीक्षण दृष्टिकोण बताया है। సరే, ఇవన్నీ పాత డెఫినేషన్స్. ఆత్మనిరీక్షణ దృష్టికోణం అంటే మరి ఫ్రాన్సిస్ గాల్టన్ అనాలి. అలాగే వర్తమాన భవిష్యత్తు, భూత భవిష్యత్తుల గురించి మాట్లాడితే అరస్తు అని చెప్పాలి. ప్లేటో అనగానే మస్తిష్కలో లక్క ముద్ద అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే టర్న్ అనగానే నేర్చుకున్న మెదడులో దాగి ఉన్న అవసరానికి బయటికి రావాలి. స్టార్ట్ అంటే ఎలా నేర్చుకున్నాం అలాగా ప్రజెంట్ చేయడం, నేర్చుకున్న విషయాన్ని గుర్తుంచుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాలి. పబ్బింగ్ హాన్ ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రాశారు. ఇది మరి ఇంట్రడక్షన్ టాపిక్. స్మృతికి ప్రక్రియ, అసలు ఈ స్మృతి యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఫస్ట్ స్టెప్ సంకేత్ అండి, ఎన్కోడింగ్స్, అవధారణ, రీటెన్షన్, పునర్ప్రాప్తి, పునర్ప్రాప్తి. దట్ మీన్ ఏంటి ఎన్కోడింగ్ అంటే? మీరు అడుగుతూ ఉంటారు బండ గుర్తులు ఏమైనా ఉన్నాయా, అదే ఎన్కోడింగ్. సో ఎక్స్పీరియం, నెక్స్ట్ స్టిమ్యులస్, ఇంప్రెషన్ ఆన్ ద బ్రెయిన్. ఈ ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్టిమ్యులస్ కావచ్చు, బ్రెయిన్ మీద ఒక ప్రభావం చూపుతాయన్నమాట. వీటినే సంకేత్ అంటాము, దీన్నే ఎన్కోడింగ్ సిస్టమ్ అంటాము. అలాగే उस उद्दीपन के परिणाम स्वरूप तांत्रिक तंत्र में परिवर्तन होता है. ఈ ఏదైతే ఎన్కోడింగ్ వల్ల మన బ్రెయిన్లో మరి ఒక పరివర్తనం జరుగుతుంది. ఆ పరివర్తనమే రిటెన్షన్, అవధారణ అంటాము. సో ఎన్కోడింగ్ వల్ల మనం నేర్చుకున్న విషయాలు అంటే బండ గుర్తుల వల్ల మనం నేర్చుకున్న విషయాలు బ్రెయిన్కి ఎక్కుతాయి. ఆ పరివర్తన చెందడం వల్ల అవధారణ ఆ స్మృతి పటలంలో దాగి ఉంటుంది. అలాగే పునర్ప్రాప్తి, रिट्रीवल మనకు కావాల్సినప్పుడు పరివర్తన వ్యవహారమే పరివర్తన का कारण बनते हैं. ఈ యొక్క ఏదైతే మనకి పరివర్తన జరుగుతుందో అవి వ్యవహారంలో అంటే మనకి కావాల్సినప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు అది రిటర్న్ అవ్వడమే ఈ స్మృతి యొక్క చరణం. ఫస్ట్ చూడండి, సంకేత్, ఎన్కోడింగ్, తర్వాత రీటెన్షన్, తర్వాత రిట్రీవల్ మనకు అవసరం వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ రావడం, వెనక్కి రావడం, గుర్తుకు రావడం. సో ఇది స్మృతి యొక్క చరణాలు. ఫస్ట్ డెఫినేషన్స్, తర్వాత చరణాలు. నెక్స్ట్ చూడండి, న్యూరోగ్రామ్. న్యూరోగ్రామ్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్, బిట్ రూపంలో పడ్డ సందర్భాలు ఉన్నాయి. న్యూరోగ్రామ్ మీన్ ఏవైతే ఎన్కోడింగ్స్ ఉంటాయో, బండ గుర్తులు ఉంటాయో అటువంటి వాటిని న్యూరోగ్రామ్స్ అంటాం. యాదదాస్త్ మే బదలావ్ ఔర్ నిశానో కో బనానా అంటే మనకి గుర్తుంచుకోవడానికి ఏవైతే మార్పులు చేసుకుంటామో ఒక టాపిక్ని, ఇప్పుడు సైకాలజీ టెక్స్ట్ బుక్ చదవండి అన్నాము. సైకాలజీ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ చెప్తే చాట భారతం. దాని గురించి నేనేం చేశాను, ఇలా పెడితే బండగా గుర్తుపెట్టుకుంటారు, చాలా స్పీడ్లో అవుతుంది, చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి ఒక మీకు గుర్తుండడానికి ఒక అంశాలని ఇక్కడ నేను మెటీరియల్ రూపంలో ప్రజెంట్ చేశాను. దాన్నే న్యూరోగ్రామ్ అంటాం స్మృతి వ్యవస్థలో. సో ఎన్కోడింగ్కి సంబంధించిన అంటే మనం చదవడానికి వీలుగా ఉండే ప్రతి టాపిక్ని కూడా న్యూరోగ్రామ్, ఎన్కోడింగ్, బండ గుర్తులు కావచ్చు, లేకపోతే జంట పదాలు కావచ్చు. సో ఇటువంటి వాటిని ఎన్కోడింగ్ సిస్టమ్ని దీన్నే ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ అంటాము. మనకి గుర్తుండడానికి సహాయపడే వాటిని న్యూరోగ్రామ్ లేదా ఎన్గ్రామ్స్ అంటాము. ఇది స్మృతిలో కీలకమైన పాయింట్. ఒకటి స్టేజ్, సంకేత్, అవధారణ, పునర్ప్రాప్తి. సంకేత్ ఎన్కోడింగ్, అవధారణ మార్పు, గుర్తుండడం, పునర్ప్రాప్తి అవసరం వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేయడం. నెక్స్ట్ న్యూరోగ్రామ్ మనం నేర్చుకోవడానికి సహాయపడే
బండ గుర్తులు లైక్ మెటీరియల్స్ లాంటివి, లేకపోతే ఎన్కోడింగ్, ఇంకా కొన్ని కోడ్స్ లాంటివి, ఇవన్నీ కూడా న్యూరోగ్రామ్స్ అంటాం. స్మృతికి ప్రక్రియకే తత్వం. క్లియర్గా స్మృతి అనేది ఏం చేస్తే మనకి గుర్తుంటుంది అనే టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అభ్యాస్ ప్రాక్టీస్, ప్రతిధారణ గుర్తుపెట్టుకోవడం, పునఃస్మరణ్ రీకాల్ చేయడం, పునరభ్యాస్ మళ్ళీ పునరభ్యాస్ చేయడం. అంటే ఒకటి నేర్చుకోవడం, తర్వాత గుర్తుకు ఉంచుకోవడం, తర్వాత ఒకసారి రీకాల్ చేయడం, మళ్ళీ నేర్చుకోవడం, ఆ తర్వాత ఐడెంటిఫై చేయడం. చాలా క్లియర్గా ఉంది కదా. మనకి యూజ్ మీరు ఎలా చదువుతున్నారో చూసుకొని దీంట్లో అభ్యాస్ ప్రాక్టీస్, प्रक्रिया पहला कदम, स्मृति प्रक्रिया का पहला कदम अभ्यास, स्मृति प्रक्रिया का दूसरा कदम प्रतिधारण और अवधारण रिटेंशन, तीसरा कदम पुनस्मरण, चौथा कदम पुनरभ्यास, पांचवा सोपान पहचान ఐడెంటిఫై. 4 ఆబ్జెక్టివ్స్లో ఒక దాన్ని ఐడెంటిఫై చేయడం, పునరభ్యాస్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. ఆ ప్రాక్టీస్ ఎలాగా మనం నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేయడం, ఏ రకంగా అయితే నేర్చుకున్నామో అలా నేర్చుకోవడం పునరభ్యాస్ అంటే. పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం, రీకాలింగ్ సిస్టమ్, రివిజన్ సిస్టమ్. పునరభ్యాస్ మీన్ మనం నేర్చుకున్న విధానం ఏ రకంగా అయితే నేర్చుకున్నామో ఆ రకంగా నేర్చుకోవడం, కాకపోతే టైంని తగ్గించాలి. పునఃస్మరణ్ గుర్తుకు తెచ్చుకోవడం, ప్రతిధారణ గుర్తుకి ఉంచుకోవడం, అభ్యాస్ నేర్చుకోవడం. మొట్టమొదటి సోపానం నేర్చుకోవాలి. ఏ విషయాన్నైనా సరే నేర్చుకునే సోపానం మొట్టమొదటి సోపానం. తర్వాత अवधारण, तात्पर्य है कि सीखी हुई चीज़ों को कितनी देर तक दिमाग में रहती है. अवधारण यादगार पर आधारित होती है. मना लक्षण न्यूरोग्राम प्रक्रिया के दौरान स्मृति चीन के द्वारा नाड़ी व्यवस्था में होने वाले बदलाव. అందుకే పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని వాడుతూ చెప్పాలి అంటున్నాం. ఎందుకు వాడడం? న్యూరోగ్రామ్స్ లాగా ఉపయోగపడతాయి ఇవి. బొమ్మల్ని చూపించడం, వస్తువుల్ని చూపించడం, ఆట వస్తువుల్ని చూపించడం, ఇటువంటివన్నీ కూడా రీటెన్షన్ సిస్టమ్ అన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఒక జ్ఞాపక శక్తి అనేది గుర్తుంటుంది, నేర్చుకున్న విషయం గుర్తుంటుంది. ఫస్ట్ అభ్యాస్, ఒక విషయాన్ని నేర్చుకోవడం. రెండోది గుర్తుకు ఉంచుకోవడం. ఆ గుర్తుకుంచుకోవడంలో బాగా తోడ్పడేవి ఏంటి అంటే న్యూరోగ్రామ్స్, ఎన్గ్రామ్స్, స్మృతి చిహ్నాలు, ఎన్కోడింగ్స్, బండ గుర్తులు, ఇవన్నీ గుర్తుకుంటాయి. అవధారణలో రీటెన్షన్లో బాగా సహాయపడతాయి. అవధారణ కా పతా लगाने के लिए उपयोगी तरीके. తర్వాత నెక్స్ట్ पुनस्मरण చూస్తే बिना चिन्ह के सीखी गई बातों का स्मरण करना पुनस्मरण या पुनरुत्पादन कहलाता है. ఏ విషయాన్నైతే మనము నేర్చుకుంటామో ఎటువంటి కీవర్డ్స్ లేకుండా రీకాల్ చేయడం దాన్నే పునఃస్మరణ లేదా पुनरुत्पादन. कुछ मामलों में डर या आत्मविश्वास की कमी के कारण प्रतिधारण में वस्तुओं को वापस नहीं लिया जा सकता. అంటే ఈ ప్రతిధారణ అంటే అవధారణలో ఉన్న విషయాలని, అంటే మనం నేర్చుకున్న విషయాలు మన స్మృతి పట్లంలో అవధారణ రూపంలో జాగ్రత్త చేసాము, కానీ కొన్ని విషయాల పట్ల కొన్ని సందర్భాల్లో అక్కడ దాగి ఉన్న మనము స్టోరేజ్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి రావు. ఎందుకు రావు? ఏ సందర్భంలో వెనక్కి రావు, గుర్తుకు రావు? భయం పడ్డప్పుడు, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు. అందుకే నేను చెప్తుంటాను, ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తర్వాత నన్ను నమ్ముకోండి, తర్వాత దేవుణ్ణి నమ్మండి. మీరు నేను కలిసి దేవుణ్ణి నమ్ముకుందాం.
ఎందుకు ఇట్లా చెప్తాను? ముందు భయపడకూడదు. భయం వల్ల మన జ్ఞాపక శక్తి అనేది కోల్పోతాం. మనం ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల మన జ్ఞాపక శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అందుకే ఎగ్జామ్ని హ్యాపీగా రాయాలి అంటున్నాను. మీరు ఎన్ని తప్పులు చేస్తారో చేయండి, నా దగ్గరే తప్పులు చేయండి. మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎగ్జామినేషన్ ఫియర్ ఉండకూడదు అని ఎందుకు చెప్తూ ఉంటాను అంటే ఈ కారణం వల్లేనండి. పునఃస్మరణ అనేది జరిగేటప్పుడు, అంటే రీకాల్ జరిగేటప్పుడు మన స్మృతి పటలంలో ఉన్న స్టోరేజ్ అయి ఉన్న విషయాలు ఎప్పుడు బయటికి వస్తాయి అంటే మనము హ్యాపీగా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు, ఎటువంటి టెన్షన్లో లేనప్పుడు, భయపడనప్పుడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ రీకాలింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే టెన్షన్ పడతాం, అసలు నేను అందుకే చెప్తున్నాను, మార్క్స్ గురించి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావద్దు, పోస్ట్ కొట్టడానికి ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావద్దు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నేను లెవెల్ బెస్ట్, నేను నేర్చుకున్న విషయాన్ని పాడు చేయకుండా ఎగ్జామ్ రాసి రావాలి. ఈ కారణంతో, ఈ యాటిట్యూడ్ తోటి ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఇది నేను చెప్పేదే కాదు, సైకాలజీ చెప్తుంది. ప్రాక్టికల్గా ఎంతోమంది సైక్రాయిస్టులు పనిచేసిన తత్వాల యొక్క విషయాలని మనకి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. దీన్నే పునఃస్మరణ అంటాము. అయితే ఈ పునఃస్మరణ అనేది మరి అశాబ్దిక స్మరణ ఉంటుంది, అలాగే శాబ్దిక పునఃస్మరణ కూడా ఉంటుంది. అశాబ్దిక పునఃస్మరణ ఏంటి? శాబ్దిక పునఃస్మరణ ఏంటి? కొన్ని వస్తువుల్ని కానీ, ఇమేజెస్ని కానీ, లేకపోతే ప్రకృతి వాతావరణాన్ని కానీ, అంటే ఇక్కడ ఎటువంటి పుస్తకాలు కాకుండా, ఎటువంటి వర్డింగ్ కాకుండా, ఎటువంటి అక్షరాలకు సంబంధం లేకుండా గుర్తుకొచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని అశాబ్దిక స్మరణ అంటాము. छोटे बच्चों, पशु तथा अनपढ़ लोगों को ఈ స్మృతి बहुत अच्छी तरीके से जाना जा सकता है. అంటే చిన్న పిల్లలకి, అలాగే పశువులకి, అలాగే చదువు రాని వాళ్ళకి ఈ స్మృతి అనేది బాగా పనిచేస్తుంది, అశాబ్దిక पुनस्मरण అనేది. అలాగే हंटर ने अशाब्दिक स्मरण सीखने के लिए देर से प्रकृति उपकरण का आविष्कार किया है. సో ప్రకృతి ఉపకరణాన్ని ఏర్పాటు చేశారు. చెప్పాను కదా, ప్రకృతిలో ఉండే అంశాలు, ఏవైనా వస్తువులు, ఏవైనా ఐటమ్స్, ఎన్కోడింగ్ వర్డ్స్ కాకుండా పిక్చర్స్ మీద బేస్ అయ్యి ఉండేది. మరి శాబ్దిక్ స్మరణ అంటే మనకు తెలిసిందే, చదువుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడేది అక్షర సంఖ్యాక యాద్ రఖనా, శాబ్దిక స్మరణ. సో ఇదంతా దేంట్లోకి వస్తుంది? పునఃస్మరణలోకే వస్తాయి. నెక్స్ట్ పునఃస్మరణకే తరీకే స్మృతి విస్మృతి అనేది పునఃస్మరణ తరీఖేల్లో స్మృతి విస్మృతి, ద్వంద్వ సంసర్గ, లేక్, అలాగే ప్యాటర్న్ కా ప్రజనన, షోర్ మానక్ అని చెప్పి ఇలాగా మనకి కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ దేంట్లోకి వస్తాయి? పునఃస్మరణలో కొన్ని గుర్తు పెట్టుకోవాలి అంటే కొన్ని ఇలాగ నేర్చుకునే అంశాలు ఉండాలి. స్మృతి విస్మృతి ఏంటి? जो कुछ आपने एक बार देखा या सुना है उसे याद रखना. ఒకసారి విన్నది, ఒకసారి చదివింది, దాన్ని గుర్తుంచుకోవడం అనేది జరగాలి. इसके लिए हैमिल्टन ने टाचिस्टोस्कोप का नामक एक उपकरण को తయారు కియా. హ్యామిల్టన్ అనే ఒక సైకాలజిస్ట్ టాచిస్టోస్కోప్ అనే ఒక పరికరాన్ని తయారు చేశారు. సో మనకు గుర్తుకు రావాలి, టాచిస్టోస్కోప్ దేనికి సంబంధించింది అంటే నేర్చుకునేటప్పుడు పునఃస్మరణ పద్ధతుల్లో స్మృతి విస్మృతి యొక్క టైప్కి సంబంధించింది అని చెప్పి గుర్తుకు రావాలి. ఏక్ బార్ మే జితనే అంక్ दोहराए जा सकते हैं वह व्यक्ति की स्मृति विस्मृति है. उदाहरण, यदि कोई बच्चा अधिकतम 7 अंक दोहराता है तो उसका स्मृति 7 याददाश्त है. లైక్ చూడండి, ఒక 10 నెంబర్ల ఫోన్ నెంబర్ని చెప్పాను ఒకసారి, ఎట్లాగా 9392596430 అని చెప్పి ఒక నెంబర్ చెప్పాను. సో ఇమీడియట్గా ఆ నెంబర్ని విన్నవాడు కాల్ చేసి మళ్ళీ చెప్పాలి, మామూలుగా చెప్పాలి, అక్కడే చెప్పాలి.
రిటర్న్ బ్యాక్లో చెప్పాలి. దీన్నే టాచిస్టోస్కోప్ పరికరం ద్వారాగా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అంటే మన స్మృతి వ్యవస్థకి ఒక 100 మార్కులు అనుకుని పక్కన పెడదాం. 9392596430 అని చెప్పాం కదా. పిల్లవాడు 9392 అని చెప్పి 96 అని చెప్పి ఆగిపోయాడు. 939296 అన్నాడు. సో ఇట్లా వాడు చెప్పిన నెంబర్స్ ఎన్ని? 6కి ఇక్కడ 100%లో కలిపితే ఎంత? 60%. అంటే వాడి యొక్క స్మృతి పవరు క్యాపబిలిటీ ఎంత అంటే 60% అని చెప్పి అక్కడ టాచిస్టోస్కోప్ చూపించడం అనేది జరుగుతుంది. ఈ పునఃస్మరణ పద్ధతిలో స్మృతి విస్మృతిలో టాచిస్టోస్కోప్ పరికరాన్ని హామిల్టన్ కనుక్కున్నారు. 10 అంకెల ఒక పదాన్ని లేదా కొన్ని అంకెల ఒక పదాన్ని మనం ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే మరి రీడ్ బ్యాక్ పునఃస్మరణ చేసి చెప్తారో ఎంత చెప్తాడో అంత పర్సెంటేజ్ వాడి దగ్గర ఉన్నట్టు. ఇది స్మృతి విస్మృతి అనేది పునఃస్మరణలో ఒకటి. రెండోది, పునఃస్మరణ బాగా జరగాలి అంటే ద్వంద్వ సంసర్గ అని చెప్పి ఉంటుంది. లైక్ ఇస్మే 2 शब्द होते हैं, इनमें से एक समझ में आता है, दूसरा अर्थहीन है. उद्देश्य पहले 2 शब्दों को दिखाना और यदि अर्थपूर्ण शब्द दिखाने से मरे अर्थरहित शब्द वह इंगित करना. సో లైక్ ద్వంద్వ సంసర్గ అంటే ఇదే డైరెక్ట్గా అడుగుతాడు, ఇది పునఃస్మరణ ఏ టైప్కి సంబంధించింది అని. ఒక పిల్లవాడికి బెల్ అనేది చూపించాను, XOP అని చెప్పాడు. బ్యాట్ అనేది చూపించాను, KIP అని చెప్పాడు. ఇది మరి మనకి పునఃస్మరణ పద్ధతుల్లో ఏ పద్ధతికి సంబంధించింది అంటే అక్కడ ద్వంద్వ సంసర్గ పద్ధతి అని మనం చెప్పగలగాలి. అంటే ఈ పద్ధతిలో అలాగే 10 అంకెల నెంబర్ని మరి 7 అంకెలు పిల్లవాడు చెప్పాడు, అక్కడ ఉన్న లైన్ యొక్క మీనింగ్ చూడొద్దు. ఆ లైన్ మనకి ఏ డెఫినేషన్ని చూపిస్తుంది అనేది చూడండి. లైన్ 10 అంకెల పదం ఇచ్చి ఆడు తిరిగి 7 అంకెలు 6 అంకెలు చెప్పాడు. రైట్, కరెక్టే. అది ఏ పద్ధతికి సంబంధించింది? స్మృతి విస్మృతి పద్ధతికి సంబంధించింది. మరి బెల్కి XOP అని చెప్పాడు, బ్యాట్కి KIP అని చెప్పాడు. ఇది ఏ పద్ధతి? ద్వంద్వ సంసర్గ పద్ధతి. అంటే ఇందులో 2 పదాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. మనం ఒక పదము అర్థంగా ఒక లైక్ బాల్కి ఏదో ZYX అని ఇస్తాము, అలాగే క్యాట్కి టాప్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తాము. సో ఇలాగా మనము ఒకటి అర్థంతో కూడిన పదం ఉంటుంది, రెండోది అర్థరహిత పదం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అర్థంతో కూడిన పదం చూపిస్తామో తర్వాత మళ్ళీ రీకాలింగ్స్ ముందేమో 2 చూపిస్తాము, ఆ తర్వాత పరిస్థితుల్లో ఏం చూపిస్తాము? ఒక పదం చూపిస్తాం మనం, ఆ రెండోది చెప్పాలి. ఆ తర్వాత మరి ఇలాగా ప్రజెంట్ చేసే అంటే మనం ఒకటి చెప్తాము, వాడు రెండోది ప్రజెంట్ చేయాలి. అటువంటి విధానాన్ని ద్వంద్వ సంసర్గ పద్ధతి అంటాము. 10 అంకెల్లో వాడు కొన్ని అంకెలు చెప్తే అటువంటి పద్ధతిని స్మృతి విస్మృతి పద్ధతి అంటాము. లేఖ कथन అంటే कथन विषय जितना छोटा होगा उतना ही बड़ा हो सकता है, क्योंकि विषय एक से दूसरे के जाता है एवं बड़ी चीज़ छोटी हो सकती है और कुछ चीज़ें बड़े खो जाती है और बदल भी जाती हैं. ఇక్కడ ఏంటి అంటే బాట్లెట్ లేఖ పర్ శోధ్ కియా. బాట్లెట్ గుర్తుపెట్టుకోవాలి. లేఖ కథనాలపైన బాట్లెట్ బాగా వర్క్ చేశారండి. ఏంటిది అంటే ఒక 10 మంది పిల్లల్ని రౌండ్లో కూర్చోబెట్టండి, ఒకరు చెవులో ఒక స్టోరీ చెప్పండి. అరే నువ్వు ఆ స్టోరీ ఆ పక్కనోడికి చెప్పరా చెవులో అని చెప్పండి. ఆడు ఇంకొకటి చెప్తాడు, ఇంకోటికి చెప్తాడు, ఇంకోటితో 10వ వ్యక్తి మళ్ళీ మనకి తిరిగి ఆ స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ అట్లనే ఉంటుందా? పెరిగిపోవచ్చు, తగ్గిపోవచ్చు, అసలు స్టోరీయే లేకపోవచ్చు, చెవులో వచ్చి ఊది వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాగా లేఖ కథన్ అనే ప్యాటర్న్ని మరి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్యాటర్న్లో మరి పునఃస్మరణకి 3వ పద్ధతి కింద గుర్తుపెట్టుకోవాలి. పునఃస్మరణ పద్ధతులు ఇవి. సో శాబ్దిక అశాబ్దిక పద్ధతులు ఉంటాయి. సో అశాబ్దిక అనేది వస్తువులకు సంబంధించింది, శాబ్దిక రూపంలో స్మృతి విస్మృతి అనేది ఒక పద్ధతి, ద్వంద్వ సంసర్గం అనేది ఒక పద్ధతి, లేఖ కథన్ అనేది ఒక పద్ధతి. స్మృతి విస్మృతిలో మరి
హామిల్టన్ టాసిస్టోస్కోప్ 10 నెంబర్లు. అలాగే ద్వంద్వ సంసర్గంలో ఒకటి అర్ధరహితమైంది, ఒకటి అర్థంతో కూడింది, ఒకటి లేనిది, మీనింగ్ఫుల్, మీనింగ్లెస్. అట్లానే నెక్స్ట్ లేఖనంలో ఒక స్టోరీ చెప్తాము, అది రాను రాను తగ్గిపోవచ్చు, పెరిగిపోవచ్చు. అలాగే पैटर्न का प्रजनन, यह एक व्यक्ति तस्वीर के रूप में दिखाता है. तस्वीर पूरी तरह से बदल सकती. సేమ్ ఇదే, కాకపోతే చెవులో చెప్పింది కాస్త డ్రాయింగ్ రూపంలో అనమాట. 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టండి, ఒక డ్రాయింగ్ వేస్తాడు ఒకడు, అరే సేమ్ డ్రాయింగ్ నువ్వు వేయరా అని చెప్పి ఈ డ్రాయింగ్ని పక్కనోడికి ఇవ్వాలి, ఆ డ్రాయింగ్ని ఇంకోటికి ఇవ్వాలి, ఆ డ్రాయింగ్ని ఇంకోటికి ఇవ్వాలి. నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చిన రూపం ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బాగా ఉండొచ్చు, అసలు కోల్పోవచ్చు. సో ప్యాటర్న్గా ప్రజనన్ అంటాము డ్రాయింగ్ రూపంలో ఉంటే. అలాగే शोर मानक, किसी एक व्यक्ति से पूछना जिसने जो कुछ देखा है उसे कहने के लिए कि यह कुछ समय बाद मौजूद है. परिस्थितियों में बदलाव के कारण मेमोरी ठीक से काम नहीं कर सकती. इसका कारण परिवेश में बदलाव हो सकता है, स्मृति गिरावट हो सकता है. उदाहरण, सड़क पर मर्डर देखने वाला व्यक्ति कोर्ट में कुछ भी नहीं बोल सकता. शिक्षक द्वारा पढ़ाए गए पाठ के करीब बोर्ड के पास बुलाने के पास. సో మనం పిల్లలకి నేర్పించిన తర్వాత బోర్డు దగ్గరికి వచ్చి చెప్పరా అంటే ఫియర్ వల్ల, అంటే భయపడడం వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కొంత వాళ్ళలో ఆ స్మృతి పట్లం అనేది డౌన్ అయిపోతుంది. ఇట్లాగా చూసిన విషయాలని, ఇక్కడేంటి షోర్ మానక్ అంటే చూసిన విషయాలని ప్రజెంట్ చేసే విధానం, పద్ధతి. అట్లానే ప్యాటర్న్ ప్రజనన్ అంటే డ్రాయింగ్ని పాస్ చేస్తూ మార్చే పద్ధతి. లేదా కథన్ అంటే రిటర్న్ రూపంలో లేదా రిటర్న్ రూపంలో లేదా స్టోరీ రూపంలో చెవులో చెప్పేది. అట్లానే ద్వంద్వ సంసర్గ అంటే ఒక మీనింగ్లెస్ అండ్ మీనింగ్ఫుల్ పదాలు. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, లేఖ్లో బ్యాట్లెట్ని గుర్తుపెట్టుకోవాలి, స్మృతి విస్మృతిలో హామిల్టన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ శాబ్దిక స్మరణలో పునఃస్మరణలో, శాబ్దిక పునఃస్మరణలో మరి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నమాట. సో పద్ధతులు అని చెప్పాలి, పునఃస్మరణకి సంబంధించిన పద్ధతులు. నెక్స్ట్ మళ్ళీ మూడోది పునఃస్మరణ అయిపోయింది కదా. సో ఫస్ట్ అభ్యాస అయిపోయింది, తర్వాత ప్రతిధారణ అయిపోయింది, తర్వాత పునఃస్మరణ అయిపోయింది, తర్వాత పహచాన్ చూడండి. పునఃస్మరణలో టైప్స్ కూడా, పునరభ్యాస కూడా, పునఃస్మరణ కూడా అయిపోయింది కదా. సో పునఃస్మరణ పునరభ్యాస అన్న ఒకటే కదా, అభ్యాస చేయడం కూడా సేమ్. పునరభ్యాస అంటే మనం నేర్చుకున్న విషయాన్ని ఎట్లా నేర్చుకున్నామో నేర్చుకునేటప్పుడు అట్లా మళ్ళీ తిరిగి చేయడం, అది. ఇప్పుడు పహచాన్కి వచ్చేసరికి చూడండి, పహచాన్ అంటే ఏంటి, పిछले परिचय का जानकारी, पुनःस्मरण, बहुविकल्पीय प्रश्न, संलग्न मान्यता के अधीन, पहचान गणना, कुल माइनस చూడండి కుల్ మైనస్ తృతీయ బై కుల్ ఇంటూ 100. అంటే ఇక్కడ పహచాన్ యొక్క డెఫినేషన్ కూడా అడగచ్చు. पहचान की गणना, प्रतिशत, परसेंटेज ऑफ पहचान. एक बच्चे को 20 चित्र दिखाए, एक बच्चे को सम కూడా అడగచ్చు. एक बच्चे को 20 चित्र दिखाए गए पहले 20 चित्रों की पहचान करने के लिए अन्य 30 चित्र मिलाकर साथ में संयोजन किया, केवल 10 का ही పహచాన్ కియా. ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడికి ఒక 20 చిత్రాలని చూపించారు. బాగా వినండి, 20 చిత్రాలు చూపించారు. టోటల్ ఎన్ని పిక్చర్స్ చూపించారు గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎన్ని పిక్చర్స్ చూపించారు, 20 పిక్చర్స్ చూపించిన తర్వాత దాంట్లో ఒక కాసేపు ఇంకొక 50 పిక్చర్స్ కలిపేసి అటు ఇటు చేసి మొత్తం అంటే 20 ప్లస్ ఇంకొక 30 కలిపేసాం. కలిపిన దానికి లెక్కేసుకోవద్దు, మొత్తం 20. కానీ వాడు ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఆ 20లో ఇంకో 30 కలిపి మొత్తం 50 చేసి ఆడి చేతిలో ఇచ్చేసాం. 20 మనం వాడికి చూపించిన కాన్సెప్ట్నే పెట్టుకోవాలి, మనం కలిపిన దాన్ని పెట్టుకోకూడదు. ఆ 20లో వాడు మొత్తానికి చాలాసేపు చూసి నేను చూసిన 20 బొమ్మల్లో ఇవి అని చెప్పి 10 పిక్చర్స్ని ఐడెంటిఫై చేశాడు. సో
సో టోటల్ ఎన్ని 20 మైనస్ 10 బై మళ్ళీ టోటల్ ఎన్ని అంటే ఎన్ని ఐడెంటిఫై చేశాడు 10 కదా, మళ్ళీ టోటల్ ఎన్ని 20. సో ఇక్కడ మరి ఇంటూ 100 కొట్టామనుకో వాడికి ఎంత శాతం చూడండి 25. ఓకే, 20 నుంచి 10 తీస్తే 10 ఇంటూ 5 50. సో 50% అన్నమాట. ఐ రిపీట్, ఒకసారి మళ్ళీ చూసుకోండి. మొత్తం 20 పిక్చర్స్ చూపించాం పిల్లవాడికి. దాంట్లో ఇంకొన్ని పిక్చర్స్ మనం యాడ్ చేసి కలగబలగం చేసి ఐడెంటిఫై చేయరా అన్నాం. ఆడు 10 గుర్తించాడు. 20 కుల్ మైనస్ గుర్తించినవి 10 బై మళ్ళీ కుల్. ఒకవేళ మనం 50 పిక్చర్స్ చూపించామనుకోండి, 50 తోటి క్యాలిక్యులేట్ చేసుకోండి. మొత్తం ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే టోటల్ మైనస్ ఐడెంటిఫై చేసిని బై టోటల్ इंटू 100 ఇది फार्मूला। कुल 20 चित्र है, बच्चे के द्वारा पहचानी गई 10 चित्र है। 20 - 10 बाई 20 इंटू 100 ఈక్వల్ టు 50। అట్లా కాకుండా ఆడు 20లో 12 గుర్తించాడు అనుకుందాం, 20 - 12 గుర్తించాడు అంటే ఈసారి ఎక్కువే గుర్తించాడు, 12 గుర్తించాడు, అప్పుడు బై 20 ఇంటూ 100। సో ఇందో 5 పోతుంది। ఇక్కడ 20లో నుంచి 12 గుర్తించాడు కదా, సారీ ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ కుల్ తృతీయ అండి, తృతీయ కదా, ఇక్కడ తృతీయ తప్పులు చేసి గుర్తించాలి। సో ఇప్పుడు కరెక్ట్ ఫార్ములా సరిపోద్ది చూడండి, ముందు 20 ఓకేనా, 10 గుర్తించాడు అంటే తప్పులు ఎన్ని చేశాడు 10, అవునా, చేసిన తప్పులు 10 బై మొత్తం టోటల్ ఎంత ఇంటూ 100 ఓకే। ఇప్పుడు ఇక్కడ 20 నుంచి 10 తీస్తే 10 ఉంటుంది, 15లో 50% సరిపోయింది కదా। ఇప్పుడు లేదు, ఆడు 12 పిక్చర్స్ని గుర్తించాడు, 20 ఇస్తే 12 పిక్చర్స్ని గుర్తించాడు, ఎన్ని 20 ఇస్తే 12 పిక్చర్స్ని గుర్తించాడు అంటే ఎన్ని తప్పులు చేశాడు, గుర్తించే లేనివి ఎన్ని, తృతీయ తప్పులు ఎన్ని 8 తప్పులు చేశాడు బై 20 ఇంటూ 100। సో ఇది పోతే 5, 20లో నుంచి 8 పోతే 12, సో ఇంటూ 12 ఇంటూ 5 60। సో వాడు ఐడెంటిఫై పర్సెంటేజ్ ఎంత అంటే 60% అని చెప్పి। సో ఇక్కడ మనం చేయాల్సింది బాగా గుర్తుపెట్టుకోవాలి, పెహచాన్ అనే దాని మీద ఫార్ములా అడగచ్చు, బిట్ అడగచ్చు, సమ్ ఇవ్వచ్చు। ఒక పిల్లవాడు ఇన్ని పిక్చర్స్లో మరి ఇన్ని ఐడెంటిఫై చేశాడు లేదా ఇన్ని తప్పులు చేశాడు, నువ్వు ఆడి యొక్క పెహచాన్ యొక్క పర్సెంటేజ్ని ఎంత ఇస్తావు అని చెప్పి అడగచ్చు। నెక్స్ట్ చూడు, పునరభ్యాస్ ఉంది కదా పైన, ఎస్, हबिंग हॉस रिहर्सल एक बार सीखी गई बातों को फिर से सीखने की प्रथा बचत विधि कहते हैं। ఈయన కూడా పునరభ్యాస్ బచత్ విధి, ఇక్కడ బచత్ విధి అంటే పునఃస్మరణ చేసేటప్పుడు ఒక మరి క్యాలిక్యులేషన్, ఇక్కడ కూడా సమ్ టైపేనండి। అతని పునఃస్మరణ యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే వాస్తవిక ప్రయాస్, पुनरभ्यास प्रयास, वास्तविक। सो सेम फर्स्ट वास्तविक प्रयास చూడండి, अगर कोई बच्चा पहली बार నేను ఇప్పుడు స్మృతి టాపిక్ చదవమన్నాను, నువ్వు ముందు చదివేటప్పుడు ఒక 20 సార్లు చదివిన తర్వాత నీకు వచ్చేసింది మొత్తం। సో నీకు ఒక టాపిక్ 20 ప్రయత్నాల్లో చేసావు, మళ్ళీ రెండోసారి పునఃస్మరణ చెయ్యిరా అన్నాను। ఈసారి సేమ్ టాపిక్ని కొన్ని రోజుల తర్వాత పునఃస్మరణ చేయమంటే ఈసారి 10 ట్రిప్పులు చదివేటప్పటికే నువ్వు చదివేసావు, 10 ట్రిప్పుల్లోనే చేసావు। ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పునరభ్యాసక ప్రయాస్ 20 - 10 సార్లు చదివేసావు కదా, మళ్ళీ 20 ఇంటూ 100 సేమ్ 50%, అంటే నీ పునఃస్మరణ యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 50। కాదు సార్, నేను 4 ప్రయత్నాల్లోనే ఎన్ని
4 ప్రయత్నాల్లోనే నేను పునరభ్యాసను చేశాను అంటే సేమ్ 20 × 100 ఇవన్నీ వేసుకోక్కర్లా. జస్ట్ ఐడెంటిఫైకి మీకు రావడానికి 20 - 4 16, మరి 5 16 ఎంత అంటే 80%. అంటే 4 ప్రయత్నాల్లోనే నువ్వు రివిజన్ చేసావు అంటే నీ యొక్క పునఃస్మరణ శక్తి, నీ యొక్క పునఃస్మరణ సిస్టము 80%, రీకాలింగ్ సిస్టమ్ 80% అని అర్థం. ఇంకా 12 సార్లు చేసామనుకో తగ్గిపోద్ది 50%కి. సో ఇట్లాగా ఇక్కడ ఫార్ములా చూడండి, వాస్తవిక ప్రయత్నాలు మైనస్ పునరభ్యాస ప్రయత్నాలు బై వాస్తవిక ప్రయత్నాలు ఇంటూ 100. పైన ఏంటి టోటల్ మైనస్ చేసిన తప్పులు పైన వేయాల్సింది మనం. ఓకే, పెహచాన్లోనేమో ఎన్ని ఐడెంటిఫై చేయలేదో అది ఆ నెంబర్ వేయాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనము ఎన్ని ప్రయత్నాల్లో చేసామో అన్ని ప్రయత్నాలు రాయాలి. ఓకే, పునఃస్మరణ అనేది ఇది. సో బచత్కి గణన కుల్ మైనస్ పునరభ్యాస్ के प्रयत्न బై కుల్ ఇంటూ 100. పహచాన్ అనేది టోటల్ మైనస్ ఎన్ని మిస్టేక్స్ చేసామో, ఎన్ని రీకాల్ చేయలేకపోయామో ఆ నెంబరింగ్ బై టోటల్ ఇంటూ 100. ఇది పునరభ్యాస యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఇంకొన్ని మరి ఈ స్మృతికి సంబంధించిన అంశాలు. డెజావు మిథ్య పరిచయ అవధారణ. एक चीज़ कुछ ऐसी लगती है यह मैंने कभी देखा है మగర్ వాస్తవమే అప్పుడే కభీ నహీ దేఖా. ఒక వస్తువు అనిపిస్తుంది, ఒక్కొక్క సిచ్యువేషన్, అరే ఈ విషయాన్ని ఇతను నేను ఎక్కడో చూశానే, కాదు నిజానికి నువ్వు చూడలేదు, కానీ అటువంటి వ్యక్తిని అటువంటి లక్షణాలతో కూడిన ఇంకొకరిని ఎవరినో చూసావు. దాన్నే ఇక్కడ డెజావు మిథ్య పరిచయ అవధారణ అంటాము. డెజావు మిథ్య పరిచయం అంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. డెజావు एक ఫ్రాన్సిసీ శబ్ద హై జో ఒక విషయాన్ని కానీ ఒక కార్యాన్ని కానీ ఒక మనిషిని కానీ మనం చూసి ఎప్పుడో చూసినట్టుందే అని చెప్పి మనం గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే ఆ పనికి మనం చూసిన పనికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా అంతే. సో నెక్స్ట్ జైగార్నిక్ ప్రభాव. डेजावु అనేది ఫ్రాన్సిసీ పదము. ये अतीत में जो देखा जाता है, जो अब देखा जाता है, उनके बीच समानता के कारण वैसा कहलाता है. ఈక్వాలిటీ ఉంటుంది ఎక్కడో కాబట్టి అలా అనిపిస్తుంది. అలాగే జైగార్నిక్ ప్రభాव एक जर्मन मनोविज्ञान ने कहा, उनके अनुसार जो चीज़ें बीच में रुक जाती हैं उन्हें पूरी तरह से किए गए कार्यों की तुलना में अधिक समय तक याद रखते हैं. ఏ విషయాన్ని అయితే మధ్యలో వదిలేస్తామో మరి పూర్తయిన విషయాలైతే మనము పెద్దగా పట్టించుకోము, కానీ ఎప్పుడైతే మనం మధ్యలో వదిలేస్తామో ఆ విషయం ఎక్కువగా గుర్తుంటుంది. అంటే కంప్లీట్ చేసిన విషయంతో కంపేర్ చేస్తే కంప్లీట్ కాని విషయమే మనకు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇది జైగార్నిక్ ప్రభావము. సో స్మృతి మీద అవధారణ ప్రభావాల్లో డెజావు మిథ్య పరివర్తనం అనేది ఒక ప్రభావం. డెజావు అనేది ఫ్రాన్సిసీ పదము. ఇక్కడ ఒక విషయాన్ని చూడకుండానే చూసామా అనిపిస్తుంది. ఎందుకు? దానికి కారణం ఏంట్రా అంటే ప్రీవియస్ విషయానికి ఇప్పుడు చూస్తున్న విషయానికి కొన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి అలా అనిపిస్తుంది. జైగార్నిక్ అనేది స్మృతి పటలంలో ఒక పూర్తి చేసిన విషయం కంటే సగంలో వదిలేసిన విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. వాటినే జైగార్నిక్ ప్రభావం వల్ల గుర్తుంటాయి అంటాం. అలాగే రెడెండికేటివ్ స్మృతి ఇదేంటి? స్మృతి యొక్క టైప్లో చూడు. రెడెండికేటివ్ స్మృతి అంటే వస్తువు चीज़ों को ప్రాథమికత నా దేనా బల్కి ఉన్కే పీచే రహే ఉద్దీపన అంటే ఎన్కోడింగ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం, ఆ ఎన్కోడింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఉద్దీపనలకు ఇంపార్టెంట్ ఇవ్వడం. లైక్ స్త్రీ చమేలీకో దేఖ్తే హీ మృత్ ప్రతీక ప్రేమకి యాద జానా. సో ఒక చక్కటి మల్లెపూల్ని చూడంగానే అతను హస్బెండ్ గుర్తుకు రావడం, అలాగా. అంటే ఇక్కడ ఎన్కోడింగ్ సిస్టమ్, ఒకదాన్ని చూడంగానే ఇంకొకటి గుర్తుకు వచ్చేయడం రెడెండికేటివ్ స్మృతి అంటాం దీన్నే. సో ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మన ఉద్దీపనలు అంటే దాంతోపాటు స్టెమ్యులస్ ఏ స్టెమ్యులస్ని అయితే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకున్నామో ఆ స్టెమ్యులస్ గుర్తుకు రావడం,
ఇది రెడెండికేటివ్ స్మృతి. సో స్మృతి యొక్క కొన్ని అంశాలు ఇక్కడ స్మృతి యొక్క ధారణ పైన అవధారణ పైన అంశాలు ఏంటి అంటే డెజావు మిథ్య పరిచయ, అలాగే జైగార్నిక్, అలాగే రెడెండికేటివ్. నెక్స్ట్ మెమొరీ టైప్స్ అండి, టైప్స్ ఆఫ్ మెమొరీ అంటాము. సంవేదీ స్మృతి ఇది కూడా ప్రతి ఈ టాపిక్లో నుంచి బిట్టు లేకుండా ఉండదండి, ప్రతి లైన్ ఇంపార్టెంటే, అందుకే అలా స్లోగా వెళ్ళడం అనేది జరుగుతుంది సైకాలజీలో. సంవేदी स्मृति అంటే ఏంటి? एक व्यक्ति में यह लगभग 1-2 सेकंड से ज़्यादा नहीं रहता. చూడండి 1 లేదా 2 సెకండ్లే గుర్తుంటుంది. సంవేది ఎమోషన్లో ఉద్వేగ స్థితిలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది జరగదు అని చెప్తున్నారు. భలే హీ ఉత్తేజనకు पेशेवर वातावरण एवं शारीरिक रूप से हटा दिया गया जाए, वह संवेदी स्मृति लाइक इनमें 11 से 15 आइटम्स ही स्टोर किए जाते हैं. అంటే కేవలము లైక్ ఒక మర్డర్ని చూసాము, లేకపోతే ఒక పెద్ద పాముని తీర్చు ఒక్కసారిగా మన మీదకి వచ్చేయడం అనేది చూసాము. సో అటువంటి టైంలో మన స్మృతి వ్యవస్థ ఆ యొక్క ఉత్తేజనకి మరి 1-2 సెకండ్స్ కంటే ఎక్కువగా దాన్ని గుర్తుంచుకోవడం అనేది జరగదు. నెక్స్ట్ అల్పకాలిక తత్కాల స్మృతి అంటే కొన్ని విషయాలు మనం తత్కాల స్మృతి లైక్ 20 నుంచి 20 నుంచి 30 సెకండ్లు గుర్తుంచుకుంటాం. ఇవి లైక్ యాద్ రఖనేకి యోగ్య హై. ఉదాహరణ ट्रेन में बर्थ नंबर, सिनेमा హాల్ में సీట్ నెంబర్, బ్యాంక్ में క్యాషియర్ పైసే గిరిన బ్యాంకులో క్యాషియర్ డబ్బులు ఎక్కడతాం, ఆడు సొంత డబ్బు కాదు కాబట్టి ఊరికి అక్కడికక్కడ వదిలేయాలి ఇంకా. సో ఇలాగా అల్పకాలిక స్మృతి, తత్కాలిక స్మృతి 20 నుండి 30 సెకండ్లు ఉండే స్మృతి టైప్ని తత్కాలిక స్మృతి అని, అలాగే 1 నుంచి 2 సెకండ్లు ఉండే స్మృతిని సంవేదిక ఉద్వేగ స్మృతి అని 11-15 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. అలాగే అల్పకాలిక స్మృతి తత్కాల ట్రైన్లో బర్త్ నెంబరు, సీట్ నెంబరు, ఆ థియేటర్లో సీట్ నెంబరు, బ్యాంక్ క్యాషియర్ బ్యాంకులో డబ్బులు ఎక్కడం, ఇదంతా కూడా మరి తత్కాల స్మృతి అంటాము. విలియం జేమ్స్ ఈ తత్కాల స్మృతిని ప్రతిపాదించడం అనేది జరిగింది. దీర్ఘకాలిక స్మృతి మన పేరు కావచ్చు, మన అడ్రస్ కావచ్చు, మన ఊరు కావచ్చు, ఎప్పుడు లైఫ్ లాంగ్ మనం చదువుకోకుండానే గుర్తుండే అంశాలు అన్నమాట. లంబై समय तक पुनस्मरण किए बिना रहते हैं. आल्बर्ट रिहर्सल के माध्यम से सामग्री की जानकारी बढ़ाया. आल्बर्ट దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నామ్, गांव का नाम, पिता का नाम, జన్మతిథి ఇవి. ఉదాహరణ ఖానా బనానా, తయారు కన్నా, సైకిల్ చలానా, ఇవి ఏంటి దీర్ఘకాలిక స్మృతి. ఎగ్జాంపుల్ అడుగుతాడు రేపు ఎగ్జామ్లో. ఖానా బనానా, సైకిల్, खाना तैयार करना, तैरना, साइकिल चलाना, यह कैसी स्मृति के अंतर्गत आता है అంటే దీర్ఘకాలిక స్మృతి. नाम, गांव का नाम, एड्रेस दीर्घकालिक स्मृति. अल्पकालीन ट्रेन में बर्थ, बैंक में कैशियर पैसे गिनना अल्पकालिक स्मृति. एक हत्या को देखना, मर्डर को देखना, एक डेंजर आइटम को देखना, एक्सीडेंट को देखना संवेदी स्मृति के अंतर्गत आता है. नेक्स्ट तार्किक स्मृति. तार्किक स्मृति अंटामु आलोचनापरమైన स्मृति. जागरूकता के साथ गणित के प्रश्नों को हल करना, समझ और अवगाहन करना, गणित ప్రశ్నల్ని మరి ఛేదించేది తార్కిక స్మృతి. అలాగే బట్టి స్మృతి, ఎక్కల్ని చదవడము, పిల్లలు రైమ్ చదవడము, ఇది ఏ స్మృతి కిందకి వస్తుంది అని అడుగుతాడు. బట్టి స్మృతి. కార్యాత్మక స్మృతి ప్రాక్టికల్స్ ద్వారాగా లైక్ ఆర్కిమెటిక్ సిద్ధాంతాన్ని, ఉమ్మెత్త పువ్వుని మరి జాంచ్ కర్న, ఉమ్మెత్త పువ్వుని డైరెక్ట్గా ప్రాక్టికల్గా తీసుకొచ్చి పువ్వు యొక్క భాగాల్ని నేర్పించడం कार्यात्मक स्मृति. निष्क्रियात्मक स्मृति. जैसा उम्मेत्ता फूल के अंगों के बारे में शिक्षक ने जो कहा याद को అంటే ఇక్కడ निष्क्रियात्मक स्मृति అంటే रिटर्न रूपంలో स्कूल में कस्बे और अन्य दोस्तों के याद करते हुए बचपन में दोस्तों को देखकर स्कूल गए అంటే ప్రీవియస్ అంటే మన చైల్డ్హుడ్ స్కూల్కి వెళ్ళినప్పుడు చైల్డ్హుడ్ స్నేహితులు గుర్తుకు రావడము, ఇది నిష్క్రియ స్మృతి. మనము ప్రమేయం లేకుండా గుర్తుకొచ్చే స్మృతి అన్నమాట. అలాగే మరి ఉమ్మత్తిపు ప్రాక్టికల్ ద్వారాగా చేస్తే, అలాగే ఆర్కిమెటిక్ సూత్రాన్ని ప్రాక్టికల్ రూపంలో చేస్తే కార్యాత్మక స్మృతి. ఎక్కాలు, రైమ్స్, బట్టి స్మృతి. తార్కిక ఆలోచన, గణిత ప్రాబ్లమ్స్ని, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ని, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ని తార్కిక రూపంలో ఛేదించడము. అలాగే స్టాండర్డ్ ఖానా బనానా, సైకిల్, తైర్నా, అలాగే ఆల్బర్ట్ దీర్ఘకాలిక స్మృతిని, అలాగే అల్పకాలిక స్మృతి
క్యాషియర్ డబ్బులు ఎక్కడడం, ఇవే ఎగ్జాంపుల్ డైరెక్ట్గా అడుగుతాడు. అడిగిన సందర్భాలు ఉన్నాయి అంతే, అది గుర్తుపెట్టుకొని చాలు. నెక్స్ట్ సంపర్క్ మెమొరీ. సంపర్క్ మెమొరీ బల్బ్ దగ్గర ఎడిషన్ యాదాజన, అలాగే విబ్స్కార్ దగ్గర ఇంద్రధనుష్క రంగ. సంపర్క్ మెమొరీ మనం చెప్పుకున్నాము, ద్వంద్వ సంబంధాలు, ఒకటి చూస్తే ఇంకొకటి గుర్తుకొచ్చేయడం, అంటే ఎన్కోడింగ్ సిస్టమ్ ద్వారాగా గుర్తుపెట్టుకునేది. లైక్ ఇంద్రధనుషు, విబ్గార్ అంటే వైలెట్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఐవరీ, ఇలాగా కలర్స్ని గుర్తుపెట్టుకోవడానికి విబ్గోర్ అనే ఒక పదాన్ని తయారు చేసుకున్నాము. ఇంద్రధనుష్ కలర్స్ని గుర్తుపెట్టుకోవడానికి బల్బ్ చూడంగానే దానికి పెట్టిన ఎడిషన్ గుర్తుకు రావడము, అలాగే టెట్ అనే పేరు చెప్పంగానే మీకు ఇమ్రాన్ సార్ గుర్తుకు రావడము. సో ఇట్లాగా అంటే ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక విషయాన్ని చూడంగానే దాన్ని మనకు ఇంకొక విషయం ఎమ్మటే స్ట్రైక్ అవ్వడం, అదే అటువంటి దాన్నే సంపర్క్ మెమొరీ అంటాము. ఎక్కడ ఒకదానికి సంబంధం లేదు. చూడండి, నిష్క్రియ స్మృతి, మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బాల్య స్నేహితులు గుర్తుకు వస్తారు ఎప్పుడు మనం చదువుకున్న స్కూల్లోకి వెళ్ళినప్పుడు. అలాగే నెక్స్ట్ ఉమ్మెత్త పువ్వుని చూడంగానే జీవితంలో మనం నేర్చుకున్న పరిస్థితి గుర్తుకు రావడం, అలాగే అదే ఉమ్మెత్త పువ్వుని ప్రాక్టికల్ రూపంలో నేర్చుకోవడం, ఆర్కిమెడిక్ సూత్రాన్ని. సో ఇలాగా ఒక్కొక్క స్మృతి టైప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. స్మృతికో బడానేకే ఉపాయ్, స్మృతిని పెంచే మరి ఉపాయాలు ఏంటి అనేది చూసినట్లయితే, జునూన్ అభిరుచి, ఎప్పుడు కూడా అభిరుచి ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా మన స్మృతి యొక్క క్యాపిటాన్ని పెంచుతుంది. అలాగే ధ్యాన్, కరెక్ట్గా మనము దాని మీద జ్ఞానాన్ని పెట్టాలి, మన ఐడియాలజీ దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే ప్రేరణ, మనకి ఇంటర్నల్ ప్రేరణ అనేది బాహ్య ప్రేరణ ఉంటుంది, ఇంటర్నల్ ప్రేరణ ఉంటుంది. అయినప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇంటర్నల్ ప్రేరణ చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రేరణ కలిగి ఉండాలి. కమ్ భావనకో ఉద్వేగ, పునఃస్మరణ, పునరభ్యాస, అలాగే నెక్స్ట్ బట్టి స్మృతి, ఇవన్నీ కూడా మనకు ఉపయోగమే. విరామ, టైం టు టైము విరామాన్ని తీసుకోవడము, అలాగే భాగోమే బాంటన, నేర్చుకునే విషయాన్ని కొన్ని భాగాల్లో డివైడ్ చేయడము, సమగ్ర రూప్సే పడిన, డీప్గా చదవడము, సంకేతాలతో చదవడము, ఏకాగ్రతతో చదవడము, భావంక సంయోగ సాదృశ్య ద్వారాగా ఈ జంట పదాల రూపంలో షాజహాన్, తాజ్మహల్, స్వర్గ, నర్క్, ఇలాగా జిజ్ఞాస, ధ్యానం. సో ఇట్లాగా పూర్తిగా సమझे, పడే, సీకే, పునరభ్యాస్ కరే, యోగదాన్ దియే, ధ్యాన్ దియే, ఇవన్నీ కూడా మనము ఇంతవరకు నేర్చుకున్న అంశాలు కదా. మీకు నేను నేర్పించింది ఇట్లానే కదా. ఇవన్నీ నేను 1కి 10 సార్లు నేర్చేసుకున్నాను. 10 ఒక్క సైకాలజీని ఇంగ్లీష్ మీడియంలో చదివా, తెలుగు మీడియంలో చదివా, హిందీ మీడియంలో చదివా. ఇంకా ఒక చదవడం కాదు, నేర్చుకున్నాను. చదవడం వేరు, నేర్చుకోవడం వేరు. నేనేం చెప్తున్నాను? నేర్చుకోండి, విషయాన్ని మెదడులోకి ఇంకితం చేయండి, అవధారణ చేయండి, స్మృతి పట్లానికి పంపించండి. అది ఎప్పుడు మీకు రీకాల్ అవుతుంది అంటే, ఆనందదాయకంగా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు, భయపడకుండా ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు. ఇది రీకాలింగ్ సిస్టమ్ అనేది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి విస్మృతి. చెప్పేసుకుందామండి, అయిపోద్ది. ఇంకొక చాలా చిన్న టాపిక్ ఇది. విస్మృతి అంటే ఏంటి? అలాగే జస్ట్ 1.5 పేజ్ 2 పేజెస్ ఉంటాయి అంతే, 1-2 పేజెస్ టాపిక్. సో विस्मृति అనేది చూసినట్లయితే जरूरत पड़ने पर सीखी गई चीज़ों को याद नहीं रखना విస్మృతి कहलाते. ఎగ్జాక్ట్లీ స్మృతికి ఆపోజిట్ విస్మృతి. మనం నేర్చుకున్న విషయాలు మునుపు నేర్చుకున్నట్టుగా వెనక్కి గుర్తుకి తీసుకురాలేకపోవడం, దీన్నే మర్చిపోవడం అంటున్నారు మీరు. కానీ ఇది లేదు జనరల్గా మనిషి. సో మునుపు నేర్చుకున్న విషయం ఏదో తేడాగా నేర్చుకుంటేనే నువ్వు ప్రజెంట్ చేయలేవు, భయపడితేనే ప్రజెంట్ చేయలేవు, ఆత్మవిశ్వాసం లేకపోతేనే ప్రజెంట్ చేయలేవు. ఇదే కదా. సో విస్మృతి. మన్ ఏం చెప్పారు అంటే, स्मृति की कमी, पहले से सीखी हुई बातों का स्मरण ना करना, విస్మరణ ఆశీర్వాద్ ఏం అభిశాప్ హై. ఒక్కో సందర్భంలో మర్చిపోవడము చాలా గోల్డెన్ గిఫ్ట్ అన్నమాట. మర్చిపోవడం ఒక్కో సందర్భంలో, కొన్ని సందర్భాల్లో శాపంగా మారుతుంది.
ఏ సందర్భాల్లో గిఫ్టో ఏ సందర్భాల్లో శాపమో తర్వాత చెప్పుకుందాము. పూర్ణ విస్మరణ సంభవం నయ్యే, మొత్తం మర్చిపోవడం అనేది అసలు జరిగే పని కాదు అంటున్నారు ఇక్కడ. అయితే మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత ఆ విషయంలో 47% మర్చిపోతాం. ఇది బిట్ రూపంలో అడుగుతాడు, ఎంత శాతం మర్చిపోతాం. ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత ఆ విషయాన్ని ఎంత శాతం మర్చిపోతాము? విస్మరణ శాతం ఎంత శాతం మర్చిపోతాము? 47% మర్చిపోతాము. అదే 50 నిమిషాల తర్వాత 50% మర్చిపోతాం. ఒక రోజు తర్వాత 66% మర్చిపోతాము. 2 రోజుల తర్వాత 72% మర్చిపోతాం. అంటే మనకు గుర్తుండేది ఎంత? 28%. 6 రోజుల తర్వాత 75% మర్చిపోతాం. నెల రోజుల తర్వాత 80%, 79 నుంచి 80% మర్చిపోతాం నెల రోజుల తర్వాత. సో ఎంత శాతం మర్చిపోతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాము అంటే నెల రోజుల తర్వాత 20% మనకు గుర్తుంటుంది. మరి మీకు కవి లేఖకు రోజు చదవండి, రోజు రివైజ్ చేయండి, 2 రోజులకు ఒకసారి రివైజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానండి? మీరు చదివిన గంటకి 50% మర్చిపోతారనే భయం. అందుకే పునరభ్యాస చేస్తేనే మీరు ట్రాక్లో ఉంటారని చెప్పి నా కాన్సెప్ట్. సో చూడండి, 20 నిమిషాలకి 47% మర్చిపోతారు, 50 నిమిషాలకి 50% మర్చిపోతారు, ఒక రోజుకి 66% మర్చిపోతారు, 2 రోజులకి 72% మర్చిపోతారు, 6 రోజులకి 75% మర్చిపోతారు, నెల రోజులకి 80% మర్చిపోతారు. ఇవి మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం. విస్మృతి పరిభాషిత హై. जेम्स ड्राइवर ఏం చెప్పారు అంటే विचलन का अर्थ है आवश्यकता पड़ने पर किसी चीज़ या याद ना रखना या सीखी गई चीज़ याद ना आना అని చెప్పి जेम्स ड्राइवर చెప్పారు. మన ఏం చెప్పారు? हमने जो कुछ भी पहले सीखा है उसे याद करने या याद रखने में सक्षम नहीं होना. स्मृति विस्मृति के विपरीत हमने जो सीखा है उसे हम हद तक याद या पहचान नहीं सकना. लाइक చూడండి, विस्मरण के कारण, अनुपयोगी कारण, भूलने की बीमारी, మర్చిపోవడం అన్నమాట. అనుపయోగికే కారణం ఉపయోగం చేయకపోవడం, రివిజన్ చేయకపోవడం, దాన్ని వాడకపోవడం. ఎప్పుడైతే వాడమో అప్పుడు మర్చిపోతాము. यदि किसी विषय को सीखने के बाद उसका पुनः उपयोग नहीं किया जाता, लक्षण समय के साथ साथ धीरे धीरे गिरावट गिर जाती है. సో మనము ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని మనం రీకాల్ ఎప్పుడైతే చెయ్యమో ఎప్పుడు 20 నిమిషాల్లో మర్చిపోయేది 47%. నువ్వు రీకాల్ చేసిన విషయాలు ఏం మర్చిపోవు. నువ్వు పునఃస్మరణ చేయాలి, పునరభ్యాసం చేస్తే మర్చిపోవు. అంటే విస్మరణకి కారణాలు ఏంటి? పునరభ్యాసనం చేయకపోవడం, దాన్ని మళ్ళా తిరిగి ఉపయోగించకపోవడం, నేర్చుకున్న విషయాన్ని. నోట్, యह नियम गति चलन कौशल पर लागू नहीं होती. మనము రెగ్యులర్గా వాడే దాని మీద ఈ నియమం పనిచేయదు అంటున్నారు. ఓకే, దమన్ అంటే ఇంతకు ముందు కూడా మనకి ఎక్కడో వచ్చింది. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం, కావాలని కన్ఫ్లిక్ట్స్లో వచ్చింది దమన్, కావాలని మర్చిపోయేది. ఏ ఒక రక్షాత్మక రణనీతి హై, ఒక రక్షక తంత్రం ఇది. జాన్ బూజ్కర్ దుఃఖద్ బాతేకో భూల్ జానా. మనం మన సొంత వాళ్ళు ఎవరైనా చనిపోయారు, కావాలని మర్చిపోతాం. ఒక హెచ్ఎం తిట్టారు, కావాలని మర్చిపోతాం. కొలీగ్స్లో కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది, అటువంటి విషయాల్ని నెగిటివ్ థాట్స్ వచ్చాయి. సో కావాలని మనము ఒక విస్మృతి పట్లాన్ని మర్చిపోవాలి కొన్ని విషయాలని. దీనివల్లే ఇటువంటి కొన్ని బాధాకరమైన విషయాలు కావాలని మర్చిపోవడం అనేది కొన్ని సందర్భాల్లో మనకి ఇది అదృష్టంగా కూడా ఉంటుంది, వరం అన్నమాట. మర్చిపోవడం కూడా వరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏ యొక్క రక్షాత్మక తంత్ర है जानबूझकर दुखद बातें भूल जाना. जो चीज़ें दबा दी गई है उन्हें अचेतन में लाया जाता है. शिक्षक ने कक्षा में सबके सामने छात्र को फटकार लगाई और छात्र इस दर्दनाक चीज़ को जानबूझकर भुला देता है. रुकावट हस्तक्षेप प्रभाव అంటే చూడు, పురోగమన బాధ, తిరోగమన బాధ అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. పురోగమనము
फॉरवर्ड अग्रोन्मुखी, अतीत में सीखी हुई चीज़ें अब सीखी जाने वाली चीज़ों को బాధ కన్నా, గతంలో నేర్చుకున్న విషయాలు అగ్రోన్ముఖ, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకునే విషయాలకి అడ్డం పడడం, ప్రస్తుతం నేర్చుకున్న విషయాలని కన్ఫ్యూజ్ చేయించడము, ఇది మరి అగ్రోన్ముఖ పురోగమన ఫార్వర్డ్ అని చెప్తున్నాం. గతంలో నేర్చుకున్న విషయాలు కొత్తగా నేర్చుకునే విషయాలకి బాధని కలిగించడం. హిందూ అంక సీఖా హుआ कोई छात्र को अंग्रेजी अंक सीखते समय హిందూ అంక డిస్టర్బ్ కన్నా, హస్తాంతరంలో ఇది ఉంది కానీ ఇక్కడేంటి మర్చిపోవడానికి కారణం అంటే కొత్తగా ఒక వ్యక్తి తెలుగు అంకెల్ని నేర్చుకున్నాడు, ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ అంకెల్ని నేర్చుకుంటున్నాడు. ఇంగ్లీష్ అంకెల్ని నేర్చుకునేటప్పుడు తెలుగు అంకెల్ని డిస్టర్బ్ చేస్తే ఇది నకారాత్మక హస్తాంతరణ అని చెప్పి లెర్నింగ్ ట్రాన్స్ఫర్లో నేర్చుకున్నాం. ఓకే, సేమ్ ఇక్కడేంటి నకారాత్మక హస్తాంతరణ కాదు, ఇక్కడ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడట్లా, మర్చిపోవడానికి. అంటే ఇంగ్లీష్ విషయాన్ని నేర్చుకునేటప్పుడు తెలుగు విషయం గుర్తుకొచ్చేస్తుంది మనకి, ఇంగ్లీష్ మర్చిపోతున్నాం. సో గతంలో నేర్చుకున్న ఒక అంశము ప్రస్తుతం నేర్చుకున్న ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు గతంలో నేర్చుకున్న విషయం అడ్డం పడ్డం. हिंदू अंक सीखा हुआ कोई छात्र अंग्रेजी अंक सीखते समय उसे हिंदू अंक याद आकर अंग्रेजी अंक सीखने में आने वाली बाधा. సో కొత్తగా నేర్చుకున్న విషయాల్ని వాడు దీన్ని అగ్రోన్ముఖ అంటున్నాము. ఇప్పుడు సేమ్ రివర్స్ ఎగ్జాంపుల్ తిరోగమనం అంటే హిందూ అంకెల్ని నేర్చుకున్నాం, తర్వాత ఇంగ్లీష్ అంకెలు కూడా బాగా నేర్చేసుకున్నాం, రెండు బాగా వచ్చేసినాయి. ఇప్పుడు తెలుగు అంకెల్ని నేర్చుకోవడానికి అంటే గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఇంగ్లీష్ అంకెలు వచ్చి నేను బాధిస్తున్నాయి. అంటే గతంలో నేర్చుకున్న ఒక అంశము ప్రస్తుతం ఒక అంశం నేర్చుకున్న తర్వాత గతంలో నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు చేసుకునేటప్పుడు ప్రస్తుత అంశం బాధించడం, ఇది ప్రతిగమన్ తిరోగమనం. పేపర్ మీద రాయి, నా వర్డ్ టు వర్డ్ పేపర్ మీద రాస్తేనే అర్థమవుతుంది. ఒక విషయము గతంలో నేర్చుకున్నాము, కొత్తగా ఒక విషయాన్ని నేర్చుకున్నాము, ఇప్పుడు రెండు వచ్చేసి ఉన్నాయి. కానీ గతంలో నేర్చుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకునేటప్పుడు కొత్తగా ఉన్న విషయము బాధిస్తుంది, కొత్తగా వచ్చిన విషయం అడ్డం పడిపోయి దాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది గతంలో విషయాన్ని. ఇది తిరోగమనము. ఇక్కడేంటి గతంలో ఒక విషయం నేర్చుకుని కొత్తగా అంటే అగ్రోన్ముఖ్ పురోగమనం అంటే ఏంటో చూసుకో. గతంలో ఒక విషయం నేర్చుకుని కొత్తగా ఒక విషయం నేర్చుకున్నావు, కానీ కొత్తదాన్ని రీకాల్ చేసేటప్పుడు గతంలో ఉన్న విషయం బాధిస్తుంది, ఇది మర్చిపోయేటట్టు చేస్తుంది. సో ఇది తిరోగమనము పురోగమనము, అగ్రోన్ముఖ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటాము. అలాగే ప్రతిగమన్ బాధ సో చెప్పుకున్నాం. అలాగే अपसामान्य सीमा लाइक भूलने की बीमारी, ఫియర్డ్ శారీరక ఆఘాత, ఫియర్డ్ బాగా ఇంపార్టెంట్. శారీరక యాక్సిడెంట్ల వల్ల ఏదైనా పరిస్థితుల వల్ల అతడు గతం మర్చిపోవడం, దీన్నే ఫియర్డ్ అంటాము, భూల్నేకి బీమారీ అంటాము. నెక్స్ట్ సಮೇకన్ कंसोलिडेशन समेकन अंटुन्नामु. शुरुआती चरणों में उच्च है, जैसे कि एबिंगहॉस ने के प्रयोग के पता चलता है कि, लेकिन सीखने के बाद पहला मिनट बहुत महत्वपूर्ण होता है क्योंकि इस काल की स्मृति संरचना होती है. సో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడే ఇమీడియట్గా రీకాల్ చేయండి అని చెప్పి నేను మీకు ఒకటి చెప్తూనే ఉంటాను. మరి దాన్ని అక్కడ ఇమీడియట్గా ప్రజెంట్ చేయడం అనేది, ఇమీడియట్గా బ్యాకప్ని గుర్తుకు చేసుకునే పద్ధతిని నేను మీకు ఇక్కడ చేస్తూ ఉంటాను. ఈ ఒక పద్ధతిని సಮೇకన్ అంటాము. పృథక్కరణ్ అంటే ఇక్కడ కొన్ని తత్వాల్లో సపరేట్ చేయడం, డివైడ్ చేయడము. కొన్ని తత్వాల్లో पहचान करे, उन तत्वों को पहचान करे जो एक समूह में भिन्न हो, बाकी बारे में भूल जाते हैं. लाइक इसे
वनस्पत प्रभाव भी कहते हैं బ్యాట్ క్యాట్ మ్యాంగో ర్యాట్ సో ఇందులో మ్యాంగో అనేది గుర్తుంటుంది అంటే 4 పదాలలో డిఫరెంట్ పదం ఏదైతే ఉంటుందో ఆ పదం గుర్తుంటుంది కానీ మరి ఉన్న పదాలని మనం పట్టించుకోవడం అనేది జరగదు. అలానే మరి దీంతో ఈ విస్మృతి టాపిక్ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది. విస్మృతి టాపిక్కి గల కారణాలు బాగా గుర్తుంచుకోవాలి, స్మృతి యొక్క టైప్స్ని బాగా గుర్తుంచుకోవాలి, అలాగే రుకావట్ హస్తక్షేప బాధ ప్రభావం గుర్తుంచుకోవాలి. మనం ప్రతి టాపిక్ మీద బిట్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో, కాబట్టి ప్రతి టాపిక్ని కూడా చక్కగా గుర్తుంచుకుంటారు. దీని తర్వాత ఇంకా జస్ట్ 2 వీడియోస్లో అంటే ప్రేరణ ఒక వీడియో చెప్పుకుంటే అదే ఇంకా లాస్ట్ టాపిక్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఉండేది కూడా అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. మరి ఇది ఈరోజు టాపిక్. దీంతో నేను ఈ టాపిక్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.